నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. సబ్సిడీ సిలిండర్ అందజేసిన ఎమ్మెల్యే అల్లోల. విద్యతో పాటు క్రీడలు అవసరమే. ట్రస్మా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ గుంపు కార్యక్రమంలో ప్రముఖుల వెల్లడి. ప్లాస్టిక్ పై పురసంఘం నిఘా. పలు షాపుల్లో తనిఖీలు. షాపులు సీజ్ చేస్తామని హెచ్చరిక. ప్రజలందరూ వంట కోసం సిలిండర్లు ఉపయోగించాలని, అడవుల్ని సంరక్షించాలని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇందకరెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి లక్ష్మణచంద మండలి కేంద్రానికి వచ్చిన ఇందకరెడ్డిని మండలవాసులు ఘనస్వాగతం పలిపి శాలువా పూలతో సత్కరించారు. అనంతరం ఆయన ఉజ్వల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద పొన్కల్, పోతారం, లక్ష్మణచంద, మల్లాపూర్, మున్పల్లి, చామన్పల్లి, వడ్యాల్, ఒడ్డేపల్లి తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 250 సిలిండర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడ కోసం నివాసిత భూభాగంలో 33% అడవులు ఉండాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందన్నారు. హరితహార పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెట్టును పెంచే కార్యక్రమం చేపట్టడం అందులో భాగమని స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్యాన్ని, క్షేమకరమైన మానవాళి మనుగడను దృష్టిలో పెట్టుకుని ఈ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే అడవులు రోజు రోజులు తరిగిపోతున్నాయి, మానవ వాలికే ముప్పు రాబోతుంది అన్న ఉద్దేశంతో అడవులను రక్షించుకోవాలి. మరి ఒక 250 మందికి ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్నిటి కూడా శ్రేయస్కరం. కట్టెలతో చేసినప్పుడు పొగతోని కళ్ళు కూడా మబ్బైపోతాయి, కళ్ళు కూడా తొందరగా చెడిపోతాయి. గ్యాస్తోని ఏది కూడా చెడిపోదు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందేశంతో, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక మరి ఆలోచన విధానంతో వారు అన్ని జిల్లాల కంటే మొదలు మన నిర్మల్ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టి అడవులు తరిగిపోకుండా ఉండాలంటే మనము ఒక 40-50 సంవత్సరాలు ఒక చెట్టు పెరుగుతుంది. దాన్ని మనం గొడ్డలు తీసుకొని పోయి 15 నిమిషాలు మనం కొట్టేస్తాం. అది 50 సంవత్సరాలు పెరిగినటువంటి చెట్టు 10 నిమిషాల క్రితం మూలపడిపోయాయి. ఆ చెట్టు మూలపడ్డ తర్వాత ఈ విధంగా అడవులన్నీ నరుక్కుంటూ పోతున్నాం. మనకు ఇక జనాభా కూడా పెరుగుతుంది. పంట పొలాలు కావాలా, చేన్లు కావాలా, అటవీ హక్కు పత్రాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జేసీ భాస్కర్ రావు, డిఎస్ఓ కిరణ్ కుమార్, ఎఫ్డిఓ గోపాలరావు, తహసీల్దార్ అనుపమరావు, జడ్పీటీ సద్వాల పద్మా రమేష్, స్థానిక సర్పంచ్ కడ్డి ముత్యంరెడ్డి, ఎంపీటీసీ లక్కల గంగయ్య, మొగ్గం ప్రభాకర్, తిరుపతి సంతూర్ కృష్ణారెడ్డి, చామన్పల్లి సర్పంచ్ పడేల గంగాధర్, నాయకులు సురేందర్ రెడ్డి, రఘునందర్ రెడ్డి, సాతం గంగారాం, అడ్వాల్ రమేష్, గుర్రాల లింగారెడ్డి, డిటి కవితారెడ్డి, రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఇవాళ ప్రతిరోజు పీల్చుకునే గాలి, ప్రాణవాయువు ఇచ్చేది చెట్టు. చెట్టు లేకుంటే మనిషి బతకలేడు. చెట్టుతోనే మనం బతకడం. ఏంటంటే మనం ఇవాళ అడవులు శాతం ఎంత ఉండాలంటే 33% అడవులు ఉండాలి. ఇప్పుడున్నటువంటి శాతం ఎంత ఉందంటే 22 నుంచి 23% మటుకే ఉన్నాయి. ఇంకా మనం 12% కంటే ఎక్కువనే అడవులు పెరగాల. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణే అంతిమంగా చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. అందుకోసం అడవులను మనం రక్షించుకోవాలి. మనం ఇల్లు కడితే ఇక ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతాం తెలుసుకో. ఇక పిల్ల చౌకీదార్ కాడికి మొదలు పెడితే పై దాకా ఎక్కడి దాకా పోవాలో పోతాం. ఎటువంటి దర్వాజా పెట్టుకోవాలి అటువంటి పెట్టుకుంటాం, ఎటువంటి కిటికీ పెట్టాలో అటు పెడతాం. మరి ప్రభుత్వ ఆఫీసులకు ఎక్కడైనా ఒక కర్ర ముక్క ఎక్కడైనా పెట్టింది ఉందా? అంత ఇనుపయ్య పెడుతున్నారు. యంత్రాంగం అంతా కూడా కదలికి వచ్చింది. పూర్తిగా ఎవరికి వారు మా బాధ్యత అనే విధంగా సామిళ్లలో మరి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులలో సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. సొన్నగాడ చెక్ పోస్టులు, ఫారెస్ట్ చెక్ పోస్టు ఎన్ని లారీలు పోతున్నాయి, మరి ఎవరు కొట్టాలి, అడవులు నీడిపోతున్నాయి పోతున్నాయి. ఎవరెవరికి ఎట్లా ముఠా చెప్పాలో ముఠా చెప్తున్నారు, దాటిపోతున్నాయి. దాటిపోయిన తర్వాత కొన్ని పట్టుకుంటారు, కొన్ని పట్టుకోరు. ఈ విధంగా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంది. అందుకొరకు
మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి మన జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా రేపు రాబో రోజుల్లో ప్రజలు సహకరిస్తే తప్ప మరి ఏ పనులు కూడా కావు. కానీ పిల్లల దగ్గర సిగరెట్ బీడీ పట్టేది లేదు. చూస్తున్నారా మీరు? పిల్లలు ఎవరు తాగుతున్నారు? బీడీలు తాగుతున్నారా? చెప్పుని లేదు కదా. మరి వాళ్ళు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే మనం బీడి పడితే మన ఆరోగ్యం చెడిపోతుంది, ఈ చుట్ట పడతారో సిగరెట్ పడతారో అని చెప్పి ఆ విధంగా వాళ్ళు ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయం. అదే దాంట్లో పాఠ్యాంశాలలో ఈ మొక్కలు కూడా బాగా పెద్ద ఎత్తున నాటాలని చెప్పి కూడా మరి పాఠ్యాంశాలలో పెట్టడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఇవాళ ప్రభుత్వము పంచాయతీరాజ్ కొత్త చట్టంలో ప్రతి గ్రామానికి ఒక మన నర్సరీ కూడా ఏర్పాటు చేయడము, నాకు మా తల్లి కదా అన్నం పెట్టినట్టు పిల్లలు ఎట్లయితే యాడ్ చేసుకుంటారో ఆ చెట్టు కూడా యాడ్ చేసుకుంటుంది. అందుకొరకు ఆ చెట్టును కూడా మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మనం మొక్కలు పెంచడానికి మనం ప్రయత్నం చేస్తే మళ్ళా పోయినటువంటి సంపదను మనం తెచ్చుకున్నట్టు అవుతుంది. ఉద్దేశంతో దీన్ని మనం సర్వే చేస్తున్నాం. దాదాపుగా మన జిల్లాలో 4000 మంది వరకు, దీంట్లో 4000 కుటుంబాలు చేస్తున్నట్టు మన దగ్గర ఉంది. అన్నింటినీ కూడా సర్వే చేసి మొదటి విడతలో ఫస్ట్ ఈ ఊళ్ళోనే స్టార్ట్ చేసాం. గత 3 రోజుల క్రితమే దీన్ని స్టార్ట్ చేసాము. ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మిగతాది కూడా మిగతా గ్రామాలు సారంగపూర్లో కానివ్వండి, ఖానాపూర్ ఏరియా అక్కడ కూడా స్టార్ట్ చేసాము. ఈ పెద్ద ఎత్తున చేసేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపలనే మొత్తం అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రతి విద్యార్థికి విద్యతో పాటు క్రీడలు, మంచి ఆహారపు అలవాట్లు అవసరమని డిఓ ప్రణీత, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ అజీం బినియాయి అన్నారు. మంగళవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ వీక్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో గెలుపోవడం సహజమని, దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొనే మానసిక ధైర్యం పెరుగుతుందన్నారు. విద్యతో పాటు క్రీడలు విద్యార్థులకు అవసరమని, మానసికంగా శారీరకంగా మనిషిని దృఢపరుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నాయకులు చంద్రగౌడ్, వెంకటేశ్వరరావు, ఆర్డెఫ్ సుధాకర్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఆ రోజుల్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. ఈ నిర్మల్ టౌన్లో కూడా ఇంత మాత్రం గ్రౌండ్ ఉండటం చాలా ఆనందదాయకం. అందరూ కూడా చాలా చోట్ల అపార్ట్మెంట్లోనే స్కూల్స్ కట్టేసి అపార్ట్మెంట్లోనే స్కూల్ నడిపిస్తున్నారు. అది ఎంతమందికి మంచిది కాదు. ఆరోగ్యం మహాభాగ్యం అని మన మేడం అన్నారు, పాత శుద్ధి కరెక్టే. ఆరోగ్యం ఎలా వస్తుంది? మనిషికి ఆహారము, నిద్ర, తర్వాత వ్యాయామము, ఈ 3 ఈక్వల్, ఈ 3 సమానం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాయామం అంటే ఏమి లేదు, స్పోర్ట్స్ గేమ్స్ ఉంటే వ్యాయామే, అదే వ్యాయామం. సో స్పోర్ట్స్ స్పిరిట్ అంటే ఎప్పుడైనా విన్నారా? స్పోర్ట్స్ స్పిరిట్లో ఉండాలి. అంటే ఓడిపోయినా కానీ గెలిచినా కానీ, ఓడిపోతే కుంగిపోవద్దు, గెలిస్తే అది కరెక్ట్. जो लोग फर्स्ट सेकंड जो भी आए हैं उनको मैं मुबारक देते हुए जो मुझे मौका दिया गया उसका शुक्रिया अदा करते हुए मैं अपनी जगह लेता हूँ. अल्लाह हाफ़िज़. మీ ట్రస్ట్ మేనేజ్మెంట్ అవి కూడా ఫిల్ పెట్టి 24 hours ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా మీకు మేము రిపోర్ట్ ఇస్తాం సార్. ఎప్పుడు ఆల్వేస్ యూ కండక్ట్ దిస్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిల్లలు ఆరోగ్యమే మహాబలము. ఎక్కడైతే పీఈటీ పోస్ట్ శాంక్షన్ ఉందో పిల్లలు ఆడతారో అక్కడ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. డాక్టర్స్ అవసరం లేదు. సమిష్టి కృషితోనే నిర్మల్ జిల్లాలో లక్ష్యానికి మించి వరధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. కలెక్టర్ ఛాంబర్ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, మార్క్ఫెడ్, మార్కెటింగ్ తదితర శాఖాధికారులతో వరిధాన్యం కొనుగోలుపై మంగళవారం జిల్లా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో 75,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 95,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాంలో తరలించడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. రైతులందరికీ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 130 కోట్ల నగదును రైతు ఖాతాలో జమ చేయగా మరో 15 లక్షలు ఈ నెల వరకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి అమరేష్ కుమార్, డీసీఓ సూర్యచంద్రరావు, మార్కెట్ అధికారి శ్రీనివాస్, డిఎస్ఓ కిరణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు. ఆయన ముందు మేము మళ్ళీ మాట్లాడతాం. ఆ ఫైనాన్స్ వాడు ఫస్ట్ కంపల్సరీ కదా, ముందు అయిపోయిన ముందుకు ఇచ్చుకోవాలి. కానీ అందరికీ పెడితే ఎక్కడ కుదురుతుంది? మనం ఇచ్చిన తర్వాత మంది అయిపోయిన తర్వాత చెప్పండి, 30 లక్షలు ఇచ్చిన తర్వాత. ఎందుకంటే దీంట్లో చాలా మంది మీటింగ్ వెళ్ళాల్సింది. దయచేసి
మిమ్మల్ని అందరినీ అన్ని దూరం నుంచి పిలిపించినందుకోసం అంటే ఫోన్లో కానీ వాట్సాప్ గ్రూప్లో మీ అందరికీ థ్యాంక్స్, అందరికీ కృతజ్ఞతలు. ట్రాన్స్పోర్ట్స్ దిలావర్పూర్ మండలంలోని కదిలి పాపనేశ్వరాల్లో రానున్న శివరాత్రి మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారని నిర్మల్ ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రగడ్డ అన్నారు. మంగళవారం తన నివాస భవన్లో కదిలి పాపనేశ్వర ధర్మకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు దర్శన సమయంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే శివరాత్రిలో జాగరణకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాలకవర్గ సభ్యులు సమీక్ష కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంభాజీ పటేల్తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కరెంటుతో మాట్లాడడం జరిగింది. కరెంటు పోల్స్ కూడా మేము మనం ఫిట్టింగ్ చేస్తున్నాము. భక్తులకు ఇప్పుడు రాబోయే శివరాత్రికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కంప్లీట్గా సీసీ రోడ్డు, కరెంటు పోలు, కరెంటు, నీళ్లు, మళ్ళీ ఇంకొకటి అదేంటి ఈ సంవత్సరం కొత్తగా రథోత్సవం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రథం గురించి కూడా మాట్లాడినాం. దానికి కూడా 2,90,000 రూపాయలు మంజూరు చెప్పడం జరిగింది. అది మొన్ననే ఆర్డర్ చేస్తున్నాం. ఆర్డర్ చేస్తాం. ఇది ఈ శివరాత్రి లోపల ఇవన్నీ జరిగిపోతాయి. అట్లా కాకుండా మళ్ళీ ఇంకొకటి ఈ 10 లక్షలతోటి కుస్లీ టెంపుల్ నుంచి కుస్లీ పోయడానికి మెట్లు, రైలింగ్ స్టెప్స్ కూడా అవన్నీ దానికి మంజూరు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ చేసి ఇప్పటిదాకా మాట్లాడి ఇవన్నీ చెప్పిన తర్వాత మేము ఎమ్మెల్యే ఐకిరెడ్డి గారికి మా పాలక మండలి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. శివరాత్రి ఉత్సవ శుభ సందర్భంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఐకే రెడ్డి గారికి కలవడం జరిగింది. అయితే ఆలయానికి భక్తులకు ఎలాంటి సౌకర్యార్థం జరగకుండా సారు కఠిన చర్య తీసుకొని మా పాలక మండలికి స్వామివారికి కావలసిన సామాగ్రులన్నీ త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పిన వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాను. ఇదిలా ఉండగా నూతనంగా పరిమండల గ్రామ సర్పంచ్ ఎన్నికైన నాగమల్లి దశరథులు మంగళవారం అల్లోలను మర్యాద కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఏ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, ఎక్స్ మార్కెట్ చైర్మన్ లింగారెడ్డి, ఎంపీటీ శాన్వర్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ భాస్కర్ రావు, అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెళ్లి రోజున కేకులు కట్ చేసుకొని సంబరాలు జరుపుకోవడం నేడు సర్వసాధారణంగా మారింది. కానీ తన పెళ్లి రోజున ఇతరులకు సాయం అందించాలన్న సదుద్దేశంతో ఓ జంట తమ పెళ్లి రోజున అనాథలకు, నిరుపేదలకు ఆసరాగా నిలిచారు. ప్రస్తుతం చలికాలంలో చలిగాలకు వణుకుతున్న పండు ముసలకు దుప్పట్లు అందజేసి తమ వంతు సాయాన్ని అందజేశారు. నిర్మల్ పట్టణంలోని కురన్నపేటకు చెందిన తలకొక్కల నరారి మానస దంపతులు తమ పెళ్లి రోజును పురస్కరించుకొని స్థానిక విశ్వనాథ్పేటలో గల అమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. అలా ఉదారతను చాటుకున్నారు. కాగా నరహరి రక్తదాన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా వివరిస్తూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయించేందుకు వారికి అండగా నిలుస్తుండడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో పర్యావరణాన్ని నశిస్తున్న ప్లాస్టిక్ పై సమరం మొదలైంది. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ నిషేధించినప్పటికీ మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయాలు సాగుతుండటంతో మున్సిపల్ శాఖ అధికారులు కోటాజులు పెంచేందుకు ఉపక్రమించారు. జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ ఆదేశాల మేరకు మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రం నారాయణరెడ్డి మార్కెట్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల్లో 5 దుకాణాల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మూరార్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 బస్తాల ప్లాస్టిక్ కవర్ల సంచులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మొదటి హెచ్చరిక కింద యజమానులకు హెచ్చరికలు జారీ చేసి మరోసారి విక్రయించినట్లయితే 50,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పదే విక్రయాలు జరిపితే షాపులను సీజ్ చేస్తామన్నారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ని ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నిర్మల్ పట్టణంలో ప్లాస్టిక్ బ్యాన్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ గారి ఆదేశ ప్రకారంగా ప్రతి షాప్ మీద దాడి చేసి ప్లాస్టిక్ ఇంతకుముందు చేసిరు కానీ ఇప్పటి నుంచి బ్యాన్ ఉండాలని
ప్లాస్టిక్ ఉంటే మనకు ప్రాణానికి హానికరం అని ప్రతి షాప్లో చెప్పకుండా ఇంతకుముందు కూడా చెప్పినాం, ఫైన్ వేసినాం. ఇప్పుడు కూడా ప్లాస్టిక్ తీసుకొని ఇప్పుడు కూడా 5,000 నుంచి 25,000 వరకు ఫైన్. గ్రామీణాభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన మహిళా సంఘాలకు అందించేలా కృషి చేయాలని డిఆర్డీఓ వెంకటేశ్వర్ అన్నారు. పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో శ్రీనిధి రుణాలు మహిళా సంఘాల సమాఖ్య సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మార్చిన్నర వరకు శ్రీనిధి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందన్నారు. అధికారులు హేమలత, ముత్యం, దేవిదాస్, పోషెట్టి, శోభరాన్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ అది పోయేదాన్ని బట్టి మనం చేసేస్తే మనకి ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎంలపై పరిభారాన్ని తగ్గించాలని ఏఎన్ఎంల సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైద్యాధికారుల్లో పనిభారాన్ని తగ్గించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని పిఎస్సీలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఆరోగ్య సర్వేలతో పాటు టీకాలు, కంటి వెలుగు, ఇతర పథకాల పరిభారం పెరగడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆ సంఘం నాయకులు ప్రేమలత అన్నారు. పనిభారాన్ని తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్కి సమస్యను వివరించారు. భాగ్యరేఖ, శారద, ఇందిర, తిరుమల, సునంద తదితరులు పాల్గొన్నారు. అవన్నీ చేయండి మొత్తం హెల్త్ ప్రొఫైల్ అందరికీ గుడ్ మార్నింగ్. సైలెన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారాలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఏనుగుల యొక్క సమస్యల గురించి తెలియపరచడానికి వచ్చినారు. అంటే వాళ్ళకున్న కష్టాలను అయితే ఈ గతంలో ఈ కొన్నాళ్ళ నుంచి చాలా వరకు కేసీఆర్ కిట్ అప్లోడ్ చేయడం కానీ తర్వాత కంటివేలు కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అట్లాగే హెల్త్ ప్రొఫైల్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. దాంట్లో ప్రతి కుటుంబం యొక్క అన్ని వాళ్ళ యొక్క డాటా అంతా దాంట్లో అప్లోడ్ చేస్తున్నారు. అవే కాకుండా ఇప్పుడు ఎన్సిడి కార్యక్రమం, నేషనల్ మన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, దీంట్లో చాలా వరకు మన స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు మీరు మానసికంగా కానీ మీరు ధైర్యంగా ఉన్నట్టు మొత్తం బాధపడకండి, మొత్తం మీరు మంచి పని చేయండి. ఈ మధ్యకాలంలో మీరు హెల్త్ ప్రొఫైల్లో కూడా బాగా పనిచేశారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగించడం లేదు. కాకపోతే మా పని భారాన్ని తగ్గించుకోమని మేము గవర్నమెంట్కి ఒక విన్నపంగా మేము ఇక్కడ అందరం సమావేశము జరగడానికి కారణము. గవర్నమెంట్ మమ్మల్ని మా పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆరోగ్యాలన్నీ పాడవుతున్నాయి కాబట్టి మా ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకొని మాకు ఈ పెట్టే ప్రోగ్రామ్స్ అన్నీ కొంచెం సమయాన్ని కేటాయిస్తూ ఇప్పుడు కంటి వెలుగు ఏ విధంగానైతే పెట్టినరో దానికి ఒక మన డాటా ఆపరేటర్ను పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రాము కంటి వెలుగు సక్సెస్ చేయగలిగినాం. అదేవిధంగా ఇప్పుడు పెట్టే ప్రోగ్రామ్స్ అన్నీ ఎన్సిడి కానీ ఈ హెల్త్ సర్వీసెస్ ఇవన్నీ మాకు ముఖ్యంగా ఎన్సిడి ప్రోగ్రామ్ ఇప్పుడు మాకు ఎక్కువ పనిభారం కలిగిందంతా ఎన్సిడి ప్రోగ్రామ్తోనే. మన పిల్లల ఆరోగ్యాలను కూడా మనం పట్టించుకోవటం లేదు కాబట్టి మనం పని చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో మనం పని చేయడం వల్ల మనకు ఎట్లున్నదంటే గర్వంగా ఉన్నది. కాకపోతే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా. ఆఫీసర్స్ కూడా ఇవాళ ఏమున్నది లెప్రసీని మనం ఏం చేసినాం, దాన్ని సర్వే చేసినాం. ఎన్నిసార్లు వేసినాం? 2 సార్లు వేసినాం. అయినా సక్సెస్ఫుల్ అయింది. అది ఎవరి వల్ల? మన వల్లనే. కంటి వెలుగు కూడా మన వల్లనే సక్సెస్ అయింది. హెల్త్ ప్రొఫైల్ మనం ఏం చేస్తాం, మనం సర్వే రిజిస్టర్లో రాసుకొస్తే డిఈఓ అప్లోడ్ చేయాలి. డిఈఓలో మనమే, ఏఎన్ఎంస్ మనమే, ఆశా వర్కర్స్ మనమే, ఊర్లో తిరిగే వాడు కామాటి దగ్గర నుంచి మనకు వాల్యూ లేకుండా పోతుంది. సారంగపూర్ మండల చించోల్బి గ్రామ సర్పంచ్ చాట్ల లక్ష్మీ రమేష్, వార్డు సభ్యులు చించోల్బి రైతు కిసాన్ సంఘ ఆధ్వర్యంలో పూలమాల శాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ జిల్లా వెంకటరామరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాజ్ మహమ్మద్, కిసాన్ సంఘ అధ్యక్షుడు చాట్ల చందు, నాయకులు రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఈశ్వర్, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Audio preview.
ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించేందుకు గాను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ను టీఎన్జీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక అభినందనలు తెలిపారు. డీసీఓ కార్యాలయంలో పుష్పగుచ్చం చేసి అభినందనలు తెలియజేశారు. 3 విడతలుగా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీ సంఘ అధ్యక్షుడు ప్రభాకర్, రవికుమార్, చక్కర్ శ్రీనివాస్, విక్రమరాజ్, మోహన్ రెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు. సారంగపూర్ మండల జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం స్వచ్ఛతా కిట్లు పంపిణీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రాధా సాయికృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సర్పంచ్గా ఎన్నికైన 3సారి పాఠశాలకు వచ్చిన సర్పంచ్కు యాజమాన్యం తరఫున పూలమాల శాలతో సత్కరించారు. ఉప సర్పంచ్ దేశెట్టి ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు కిషన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులకు కుష్ఠవ్యాధి నివారణోత్సవ భాగంగా జిల్లాలోని లెప్రసీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని రామ్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం ద్వారా నిర్వహించబడిన కంటి వెలుగు శిబిరం మంగళవారం ముగిసినట్లు స్థానిక వైద్యుడు నాగేశ్వరరావు తెలిపారు. రామ్నగర్ పిఎస్సీ పరిధిలో 8 శిబిరాలు నిర్వహించి 25,890 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కంటి వెలుగు పథకాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ ఆఫీసర్ సుధిరెడ్డి, అధికారులు శ్రావణ్, రమణ, గంగన్న, సురేష్ రెడ్డి, రాజేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో నిర్మల్ జిల్లా పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెయింటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెయింటర్ వృత్తి నమ్ముకొని జీవిస్తున్న పెయింటర్లకు ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నిర్మల్ బిల్డింగ్ పెయింటర్ అసోసియేషన్ తరపున ఈరోజు 5వ తారీఖు నాడు ప్రతి సభ్యుడు గాంధీ పార్క్లో కొత్త వాళ్ళు హాజరు కావాలా, పాత వాళ్ళు కూడా హాజరు కావాలా. దీనికి ప్రభుత్వం నుంచి లేబర్ కార్డు మనకు ఆమోదం ఉంది. దీనికి సంబంధించిన దీనిలో ప్రభుత్వం పరంగా లబ్ధి పొందే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరియు దీనికి సంబంధించిన మీటింగు 5వ తారీఖు నాడు గాంధీ పార్క్లో ఉంటుంది. నిర్మల్ బిల్డింగ్ పెయింటర్స్కు మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు సంఘ భవనం లేదు. మరియు దీనికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు తన గొప్ప మనసుతోని మాకు ఒక కమిటీ భవనము, సంఘ భవనము కావాలను మరియు ఈ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి మాకు ఏదైతే స్కీమ్ ఉందో అందుకు ఇంకా అదనంగా మా పెయింటర్లకు గవర్నమెంట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసము ఈ పెయింటర్లకు కొన్ని అవకాశాలు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో చేర్పించాలి. కొత్త సంవత్సరం బాడీ ఎన్నుకున్నాం. ఆ రోజు కొందరు వచ్చిండ్రు, కొందరు వేసినాము. ఇంకా వాళ్ళు రాని వాళ్ళు ఉన్నా కూడా మేము చేపించగలుగుతాము. మీరు దయచేసి లేరు, అయ్యో మేము రాలేము, లేట్ అవుతుంది అనుకుంటా మీరు వచ్చి చేస్తే మాకు బాగుంటుంది. మీకు కూడా మేము సంఘం నుంచి మీకు అన్ని రకాల సహకారాలు చేస్తాము. ఎవరైతే ఈ పెయింటర్ పని చేసుకుని బతుకుతున్నారో వారు ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క గుర్తింపు కార్డును పొందాలని మా అందరి కోరిక. గత 5 రోజులుగా వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న సాయి పారాయణ కన్నుల పండుగ కొనసాగుతుంది. సాయినామ స్మరణతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాత్రలవుతున్నారు. వారం రోజుల పాటు కొనసాగే కార్యక్రమానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పారాయణలో పాల్గొనే ప్రతి భక్తునికి సాయి గ్రంథాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాటి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఉదాహరణని దిగువన ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడు భగవంతుని ఆరాధించేవాడు. తాను ఈ కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును వారు అనుకునేను. కాకా మహాజని బయలుదేరింది. బాబా కిచ్చుటకై కాక 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు దారిలో పడాను. వారు షిరిడీకి సరే ప్రశ్నించాను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదని భక్తులు అతనికి అది సమస్యగా తోచాను. తనకు వారిని తినడానికి ఇష్టం లేదు. బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను తిన్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థంగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలని అనుకునేది. అతని మనస్సు అందున్న ఈ సంగతి కూడా గ్రహించి
ఖానాపూర్ పట్టణంలోని జంగల్ హనుమాన్ ఆలయ సమీపంలో గల షిరిడి సాయినాథ్ ఆలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా భక్తి ప్రపత్తులతో కొనసాగుతుంది. సోమవారం నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలు గురువారం కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని నిర్వాహకులు బాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. कोटि कोटि विरवृत चक्रागारतारूढ़ सर्वायुधा परिष्कृत ये चक्र जगा मंड सैन्य वधोजुक्त शक्ति विक्रम हर्षिता नित्य पराक्रमाटो नासर शून्य का ब्रह्मोपेन्द्र दोदनीयसे भवानी भावनागम्य भवारण्य कुटारिका भद्र प्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदायिनी भक्तरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्य निराकारा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. సబ్సిడీ సిలిండర్ అందజేసిన ఎమ్మెల్యే అల్లోల. విద్యతో పాటు క్రీడలు అవసరమే. ట్రస్మా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమంలో ప్రముఖుల వెల్లడి. ప్లాస్టిక్ పై పుర సంఘం నిఘా. పలు షాపుల్లో తనిఖీలు. షాపులు సీజ్ చేస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.